హాయ్ అందరికీ ఈరోజు నేను మీకు ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఉప్పు చెక్కలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇవైతే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చూడండి ఎంత పల్చగా ఎంత బాగా వచ్చాయో. ఇలా రావాలంటే ఒక చిన్న టిప్ ఉంది, అది మీకు వీడియోలో నేను మీకు చూపిస్తాను. నేను దీనికోసం ముందు మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను. దానికోసం ఒక పెద్ద ఇంచు అల్లం ముక్క తీసుకున్నాను. ఇక్కడ చూపించిన పెద్ద ఇంచు అల్లం ముక్క, కరివేపాకు ఒక 10 నుంచి 15 కట్టలు తీసుకున్నాను. అలాగే వెల్లుల్లిపాయ ఒక రెండు తీసుకున్నాను. ఎండుమిర్చి ఒక 5 తీసుకున్నాను. మీ కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంక 2 కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని కచ్చా పచ్చాగా మనం మిక్సీ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా చేసుకుంటే బాగుండదు, కొంచెం కచ్చా పచ్చాగానే చేసుకోవాలి. తర్వాత మనం బియ్యపిండి ఉంటుంది కదా, నేను 1 కేజీ బియ్యపిండి తీసుకున్నాను. ఆ బియ్యపిండిని మనం వేయించుకోవాలి బాండట్లో వేసుకొని. మీరు విన్నది నిజమే, నిజంగానే పిండిని వేయించుకోవాలి. మనం ఆడించుకున్న తడిపిండి ఉంటుంది కదా, తడిపిండితో చేస్తేనే ఇవి టేస్ట్గా ఉంటాయి. తడిపిండి తీసుకొని బాగా వేయించుకోవాలి. పిండి వేగిందా లేదా మీకు ఎలా తెలుస్తుందంటే, మనం పిండి కొంచెం తీసుకొని వేగాక ముగ్గు గీతలాగా గీయాలి. ఇట్లా ఉండలుగా పడిందంటే అది ఇంకొంచెం వేగాలని. అలా కాకుండా స్ట్రైట్గా ముగ్గులాగా బాగా వచ్చిందంటే స్ట్రైట్గా, అప్పుడు పిండి వేగిపోయింది అని అర్థం. అలా వేగే వరకు మనం నీట్గా నిదానంగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. అలా వేగిన పిండి చల్లార్చాక తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ అలాగా దాంట్లో మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేడి నీళ్ళు తీసుకోండి. అలాగే పచ్చనిపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంది, అది కూడా వేసుకోవాలి. తర్వాత ఈ అల్లం పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో వెన్న ఉంటుంది కదా, వెన్న కూడా వేసుకోండి. వెన్న లేని వాళ్ళు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని ఉప్పు నీళ్ళు కలిపి పెట్టుకున్నాం కదా, హాట్ వాటరు, అవి పోసుకుంటూ కొంచెం మనం కలుపుకోవాలి గట్టిగా. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. మనం వేయించే దాంట్లో కలిపే దాంట్లోనే మనకి ఆ టేస్ట్ అంతా ఉంటుంది. సో వాటర్ కొంచెం పోసుకుంటూ బాగా గట్టి పడే వరకు కలుపుకోండి. మరీ మెత్తగా వద్దు, ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. తర్వాత మనం వీటిల్ని ప్రెస్ ఉంది మా ఇంట్లో, ఈ ప్రెస్తో నేను ఒత్తుకుంటున్నాను. ఈ ప్రెస్తో ఒత్తుకోవడం వల్ల బాగా పల్చగా నీట్గా వస్తాయి. చేత్తో చేస్తే కొంచెం లావుగా వస్తుంది. అలా కాకుండా ఇలా ప్రెస్ సాయంతో చేస్తే చాలా నీట్గా వచ్చేస్తాయి పల్చగా. అలా ఒక్కొక్కటి చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. చూడండి ఎంత పల్చగా ఎంత బాగా వచ్చాయో. ఆయిల్ బాగా కాగాక ఒక్కొక్కటి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. మంచిగా బాగా కాలిపోయాక మనం తీసి పెట్టేసుకోవాలి. మనం ఈ కాల్చేది కూడా మనం నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేస్తే కూడా అన్నీ అతుక్కుపోయి వంకర టింకర్గా అట్లా వస్తాయి. ఒక 6-7 అట్లా వేసుకొని మంచిగా వేయించుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోండి, ఎందుకంటే తీసేసాక ఇంకొంచెం కలర్ వస్తాయి. చూడండి ఇక్కడ నేను చూపించినట్టు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్, ఈ కలర్ అయితే సరిపోతుంది. అంతే, తీసి పెట్టేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉప్పు చెక్కలు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఆ పిండి వేయించడంలోనే టెక్నిక్ ఉంది. ఈ విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.